నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. మళ్ళీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఏషియాలో చాలా దేశాలు అంటే సింగపూరు, చైనా, థాయిలాండ్, హాంకాంగ్లో కోవిడ్ వచ్చేసింది. సింగపూర్లోనైతే ఏకంగా ఉన్న పేషెంట్లలో 28 నుంచి 30% దాకా కోవిడ్ పేషెంట్లేనట. తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే అదేదో ఇదివరలాగా ప్రాణాలు తీస్తుందని కాదు, కానీ మన ప్రభుత్వాలు ఎట్లా ప్రవర్తించాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అస్సలు పట్టించుకోలేదు. ఆక్సిజన్ దొరక్క విలవిల్లాడుతూ తమ కళ్ళ ముందే తమ వారు, మనం బాగా ప్రేమించేవాళ్ళు, మన మనుషులు, మనవాళ్ళు, అమ్మలు, అక్కలు, తండ్రులు, కూతుళ్ళు, కొడుకులు విలవిల్లాడి చనిపోతుంటే చూస్తూ కూర్చోవలసి వచ్చింది. పరిస్థితి భయంకరంగా ఉండేది. ఎవరూ పట్టించుకోలేదు. కనీసం నీళ్ళిచ్చిన నాథుడు కూడా లేడు. శవాలకు దహన సంస్కారాలు కూడా లేవు. గంగానది నిండా శవాలే, ఎక్కడ పడితే అక్కడ శవాలు. గంగానది ఒడ్డునంతా శవాలే. మన కళ్ళకు కట్టిన విషయం అది. అంత నిర్లిప్తంగా ఉన్నాయి ప్రభుత్వాలు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన లెక్కలు కూడా అన్ని దొంగ లెక్కలట. అంతర్జాతీయ సంస్థలే చెప్తున్నాయి. భారతదేశం చెప్పిన కోవిడ్ లెక్కలన్నీ దొంగ లెక్కలేనని. అన్ని కాకి లెక్కలే. ప్రాణాలకు విలువ లేదు ఇక్కడ. కాబట్టి ఎవరికి వారు జాగ్రత్త పడాలి. అప్పట్లో కూడా సోను సూద్ లాంటి వాళ్ళు, కొన్ని ఎన్జిఓలు, కొందరు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి సాయం చేశారు కోవిడ్ బారిన పడిన వాళ్లకు. ఆ మాత్రం కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రభుత్వం చేతిలో మొత్తం యంత్రాంగం ఉన్నది. ప్రభుత్వం చేతిలో ఆసుపత్రులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ని ఎందుకు ఉండనివ్వాలి? అప్పుడు వాళ్ళు బిల్డింగ్లు కట్టారు, వాళ్ళు జేబులు నింపుకున్నారు. ఆ సమయంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏమిటి? జాతీయం చేయకూడదా? హాస్పిటల్స్ అన్నింటినీ ఆ దుర్భరమైన కాలంలో చేసి అందరినీ చేర్చుకోవచ్చు కదా. అట్లా ఎందుకు చేయలేదు? మొత్తం ప్రభుత్వం విఫలమైంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు, మన దగ్గర ఏమీ కాదు. కోవిడ్ మళ్ళీ వచ్చినా కూడా ఏదో జలుబు చేసినట్టుండి పోతుంది 1-2 రోజుల్లో. కానీ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం మేలు. ఈ ప్రభుత్వాలను నమ్ముకునే కన్నా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఇప్పటి నుంచే పదే చేతులు కడుక్కోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం తగ్గించి ఇతరేతర పద్ధతులను అనుసరించడం, ఇట్లాంటిది కానీ నమస్కారాలు కానీ అట్లా పెట్టడం, అయినంత మేరకు ఇదివరలాగే మాస్కులు వేసుకొని తిరగడం. అంటే ఎక్కువ మంది ఉన్న ప్రదేశాలకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం, ఇవి చేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే కోవిడ్ మనల్ని ఏమీ చేయజాలదు. సాధారణంగా కోవిడ్ కొంచెం వేడిగా ఉన్న సమయంలో వస్తుందట. అంటే వేసవి ఆరంభమయ్యే దశ, వేసవి కాలం, వేసవి అయిపోయే దశ, ఆ దశలో విజృంభిస్తుందట. అలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. విమాన ప్రయాణాలు అంటే కోవిడ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి వెళ్లాల్సి వస్తే ఆ విమాన ప్రయాణాలు తగ్గించుకోవడం, అక్కడికి ప్రయాణాలు తగ్గించుకోవడం కూడా మంచిది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. బాగా నీళ్లు తాగాలి, కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఏమన్నా దురలవాట్లు ఉంటే అవి మానుకోవాలి. ఒకవేళ మనకు ఏదన్నా ఇతరేతర జబ్బులు ఉన్న వాళ్లకు తొందరగా అది పట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి నుంచి కూడా సత్వరం పోన్లే, ఉందిలే, ఏమవుతుందిలే అనుకోకుండా ఆస్మా లాంటిది, లేదుకుంటే ఇతరేతర ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధమైన జబ్బులను ముందు నయం చేసుకొని కొంచెం ఆరోగ్యంగా ఉండడం మంచిది. అట్లా అయితే మన దరికి చేరదు. చేరినా ఇప్పుడు పెద్దగా ప్రమాదం లేదు. మన ప్రభుత్వాలు కూడా ఏమీ చెయ్యవు. కాబట్టి మనకు మనం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ మిత్రులతో కూడా పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.